ఎస్సీ వాళ్ళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలకు వెళ్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా భువనగిరి నిర్బంధం అంటూ మనకి వార్త కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నేతల అరెస్టు, రోజంతా కూడా ఉద్రిక్తత. మొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళనకు పిలుపునిచ్చిన సందర్భంలో ముందస్తుగా అరెస్టులు చేయడం, పూర్తి స్థాయిలో నిర్బంధాన్ని కొనసాగించింది నిన్న ప్రభుత్వం అనే దానికి నిదర్శనంగా ఈ వార్త కనిపిస్తుంది. సో కాంగ్రెస్ గుండాగిరిపై భగ్గుమన్న గులాబీ శ్రేణులు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ ఆఫీస్పై దాడికి నిరసనగా ఆందోళనలు, మహాధర్నా పిలుపుతో పట్టణమంతా పోలీసు ఆంక్షలు. నిర్బంధాన్ని లెక్క చేయక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కవించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంటూ మనం వార్తని చూస్తున్నాం. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. భువనగిరిలోని జూనియర్ కాలేజ్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ మొన్న కూడా ఇటువంటి కవించే ప్రయత్నమే చేసింది, ఆందోళన రెచ్చగొట్టే ప్రయత్నమే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మనకి ఇక్కడ మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూసిండ్రు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు, గుండెపోటుతో చనిపోయినరు. ఇవాళ హైదరాబాద్లో అంత్యక్రియలు జరగబోతున్నాయి. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుంది ఆయనకి. ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి అడుగులు వేసిండ్రు. సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. సో మిగతా వార్తలు ఒకసారి వెళ్తే మనకి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి. ఎవరు కూడా నిలదీయద్దు, ఎవరు కూడా ప్రశ్నించొద్దు. ప్రశ్నించిన వారి మీద ఏదో విధంగా ఇబ్బంది పెడతామన్న విధంగానే ప్రభుత్వ వైఖరి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ ఇంకొక వైపు చూసుకుంటే యూరియా కోసం రైతులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం అంతటా కూడా యాసంగి సాగు జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు సాగు చేస్తున్నారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంత స్థాయిలో ఎక్కడ కూడా యూరియాను అందుబాటులో ఉంచలేదు. 1000 టన్నులు అవసరమైన చోట 100 టన్నులు సరఫరా చేస్తుంది. దీంతో రైతులు యూరియా కోసం ఇతర మండలాల వైపు పరుగులు తీస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బూరుగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందని తెలియగానే రైతులంతా కూడా అక్కడ బారులు తీరిన ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే కౌలు రైతుకేది భరోసా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలకు సంబంధించి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే వరకు విశ్రమించేది లేదంటూ కూడా క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్, వారికి కూడా రైతు భరోసా ఇస్తామని నాడు హామీ, ఎన్నికల ముందు స్వయంగా లేఖ రాసిన రేవంత్ అంటూ కూడా మనం వార్త చూడొచ్చు. కౌలు రైతుల ఊసిరేని రైతు భరోసా మార్గదర్శకాలు. 23 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ డోకా, ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేశారు అనే విమర్శలు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. నాడు లేఖ, నేడు ధోకా అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే భారత్లోని సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్స్దే. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. అయితే ఉత్తర్వులను వెబ్సైట్లో పెట్టని సర్కార్ అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. శుక్రవారం ఉత్తర్వులు ఇస్తే ఆదివారం బహిర్గతం అంటూ కూడా మన వార్త గమనించవచ్చు. ఇంకోవైపు మరో రైతు ఆత్మహత్య అంటూ మనం వార్త చూస్తున్నాం. 2 ఎకరాలు సొంతంగా 10 ఎకరాలు కౌలుకు, దిగుబడులు రాక అప్పుల భారం మోయలేక వరంగల్ జిల్లాలో వెంకన్న అనే రైతు బలవన్ మరణానికి పాల్పడ్డ విషాదమైన వార్త. పండగ పూట మనం గమనించాలి. ఇంకోవైపు చూసుకుంటే ప్రధానంగా నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రసభాస జరిగింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఛాతి మీద చేయిబెట్టి నెట్టేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అంటూ మన వార్త చూస్తున్నాం. రాజీనామా చేసే దమ్ముందా అనే హెడ్లైన్తో మనకి వార్త కనిపిస్తుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిండ్రు. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నామంటూ నిలదీసిండ్రు. పార్టీ మారిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. కరీంనగర్ సమీక్షలో ఎమ్మెల్యేల వాగ్వాదం, ఉద్రిక్తత, కౌశిక్ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు అంటూ కూడా మనం వార్తను ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కొంతమంది నేతలంతా కూడా ఏ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు, ఏ పార్టీలో ఉన్నారు, ప్రజలకు ఎటువంటి అబద్ధాలు చెప్తున్నారనే విషయానికి సంబంధించి ఆ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ను ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇట్లా వివరించిన తీరు మనం క్లియర్గా గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మనకి అమ్మకానికి మదర్ డైరీ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30.5 ఎకరాల విక్రయానికి ప్లాన్ అంటూ చూస్తున్నాం. ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో భూముల విక్రయమే ఎజెండా. ఇంతకుముందు ఒత్తిడి వచ్చినా ఒప్పుకొని బీఆర్ఎస్ సర్కార్ అంటూ మనం వార్తని గమనించవచ్చు. సో ఇంకొక వైపు చూసుకుంటే మద్యం ధరల పెంపులో
ఎమ్మెల్యే హస్తం అంటూ మనకి ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. చక్రం తిప్పుతున్న ఉత్తర తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఈ మద్యం ధరల పెంపుకు సంబంధించి ఒక డ్రామా లాంటి వాతావరణం కొనసాగుతుంది. గత కొద్ది నెలలుగా రకరకాలుగా చెప్తా అల్టిమేట్గా కావాల్సిందంటే మద్యం ధరల పెంపు అనేది ప్రభుత్వం ప్రధానంగా కొనసాగించే విధంగా వ్యూహాలు రచిస్తూ పోతుంది. సో మద్యం వ్యాపారిగా సీఎం సమీక్ష సమావేశానికి హాజరు. సో ఈ ఎమ్మెల్యే డిస్టిలరీస్ బ్రివరీల పక్షాన ధరల పెంపుకు డిమాండ్. ఆ మేరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్న సర్కార్ 45 రూపాయల వరకు పెరిగిన ఆ మద్యం వ్యాపారి షేర్ల విలువ అంటూ కూడా మనం వార్తని కీలకంగా గమనించవచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్రజా ప్రయోజనాలు ముఖ్యంగా కాంగ్రెస్ పని చేయట్లేదు, నేతల ప్రయోజనాలు ముఖ్యంగానే పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యమంత్రి కుటుంబం కావచ్చు, వీళ్ళ ప్రయోజనాలు ముఖ్యంగానే మాత్రమే కాంగ్రెస్ పనిచేస్తుంది రాష్ట్రంలో అనే దానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మనకి ప్రధానంగా ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు జరిగిన పరిస్థితి, ఒక 5 మంది నక్సల్స్ చనిపోయినారు. ఇంకోవైపు కీలకం హైడ్రాకు సుమోటో కేసులు పెట్టే అధికారం అంటూ సంక్రాంతి తర్వాత ప్రత్యేక పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు అంటూ మనం చిన్న హెడ్లైన్ చూస్తున్నాం అక్కడ. ఇంకోవైపు బ్రాహ్మణ పరిషత్కు మొండి చేయి అంటూ బడ్జెట్లో కేటాయింపులు, విడుదల కాని నిధులు అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇంకొక వైపు చూస్తే ప్రజలు అనేక విధాలుగా నిరసనలు తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రభుత్వ వైఖరికి సంబంధించి. సో 13 నెలల్లో తెలంగాణ నవ్వుల పాలు అంటూ మనకి ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది. కేసీఆర్ హయాంలో పురోగమనం, రేవంత్ పాలనలో తిరోగమనం, రాష్ట్రం దివాళా అంటూ డ్రామా, పగ ప్రతీకారాలతో కక్ష సాధింపు అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. గ్లోబల్ ఎన్ఆర్ఐ అండ్ ఇండియన్ అమెరికన్ ఫోరం మీటింగ్లో హరీష్ రావు చేసిన కమెంట్స్ ఇవి. రేవంత్ రెడ్డి పరిపాలనను గాలికి వదిలి ప్రతీకార చర్యలకు దిగారు. ఈ ప్రభుత్వానికి పగ ప్రతీకారం తప్ప పాజిటివ్ యాటిట్యూడ్ లేదు అంటూ కూడా ఆయన కమెంట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. కేసీఆర్ పాలనలో సుభిక్ష ఉంది, ఫార్ములా ఈ రేస్ తరలి వెళ్లడం కూడా కాంగ్రెస్ వైఫల్యమే అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రగతి పరుగులు పెట్టింది తెలంగాణ అంటూ కూడా వ్యాఖ్యానించారు హరీష్ రావు. దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. సో ఇదే నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో రేవంత్ ఫెయిల్ అంటూ కూడా మరోవైపు హరీష్ రావు కమెంట్ చేసిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా పోలీసులు అంటూ క్వశ్చన్ చేస్తుంటూ నేరాలన్నీ పెరిగినాయి అంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే కనుక మరోవైపు నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సంఘటనకు సంబంధించి కౌశిక్ రెడ్డిని హుజరాబాద్ ఎమ్మెల్యేను పోలీసులు లాక్కెళ్తున్న ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. రాజీనామా చేసే దమ్ముందా అంటూ కూడా క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఆర్ఎస్ఎస్ మూలాలతో రేవంత్ పాలన అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలివి. ఆమె మండిపడ్డారు సర్కార్ మీద, మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్ అంటూ కూడా వ్యాఖ్యానించారు. రేవంత్ ఏడాది పాలనలో మత కల్లోలాలు అంటూ కూడా సీరియస్ కమెంట్ చేసిండ్రు. సో ఈ నేపథ్యంలో పోచారాన్ని ప్రజలు క్షమించరు అంటూ కూడా బాన్సువాడలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇంకోవైపు చూసుకుంటే కనుక బ్రాహ్మణ పరిషత్కు మొండి చేయి అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. బడ్జెట్లో కేటాయింపులు కానీ విడుదల కాని నిధులు అంటూ కూడా మన వార్త చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వంలో ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఒక మాట చెప్పింది అని అంటే దానికి సంబంధించి చర్యలు ఉంటాయా, ఆచరణ ఉంటుందా, అమలు చేస్తారనే దానికి సంబంధించి ఎక్కడ సమాధానం లేని సిచ్యువేషన్. ప్లానింగ్ విభాగం సిఫార్సు చేసిన ఫలితం శూన్యం అంటూ కూడా చూస్తున్నాం మనం. పథకాల అమలుకు ఆటంకం, 50 కోట్లు అత్యవసరం, వచ్చే ఏడాది బడ్జెట్లో 350 కోట్లకు ప్రతిపాదనలు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. బీఆర్ఎస్ హయాంలో ఏటా 100 కోట్లు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పేసి దానికి సంబంధించి. ఇంకోవైపు మనకి ఇక్కడ చూస్తే నిన్న ఘటన తర్వాత సంజయ్కి దమ్ముంటే రాజీనామా చేయాలి అంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసిన సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఎంతకాలం నిర్బంధం అంటూ కూడా హరీష్ రావు క్వశ్చన్ చేసిన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఎవరు నిరసన తెలిపే హక్కు లేదు, ఎవరు ప్రశ్నించే హక్కు లేదు, ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎవరు మాట్లాడకూడదు అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పోలీసు వ్యవస్థని చేతిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరం దాటిపోయింది, కానీ ఇంకా ఎంతకాలం ఇటువంటి పరిస్థితి అంటూ కూడా క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలంతా కూడా
కూడా ఫీల్ అవుతున్నారు. అట్లానే ఎంతకాలం ఇంకా భరించాలి ఈ ప్రభుత్వాన్ని, నిజంగా ప్రజలకి మేలు చేయాలి కానీ ప్రభుత్వం వల్ల ప్రజలే గోసపడుతున్న సిచ్యువేషన్ ఉందని చెప్పి ప్రజలంతా ఆందోళన చెందుతున్న వాతావరణం కనిపిస్తుంది తెలంగాణలో. ఇంకోవైపు చూసుకుంటే భరోసా మోసంపై చర్చకు సిద్ధమా అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఇక్కడ రాహుల్ రేవంత్ ఎవరైనా హామీలు నెరవేర్చారా? కాంగ్రెస్ నాయకులు ఊర్లోకి వస్తే రైతులు నిలదీయాలి. సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చూస్తున్నాం. సిద్దిపేట క్యాంప్ ఆఫీస్లో ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. సో పూర్తి వివరాలతో రైతు భరోసాకి సంబంధించి ఎట్లా రైతులను మోసం చేసిండ్రు అనే దానికి సంబంధించి మాట్లాడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే భూభారతిలోని సాగు భూములకే రైతు భరోసా అంటూ మనకి ఇక్కడ ఇంకొక న్యూస్ కనిపిస్తుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం అంటూ కూడా చూస్తున్నాం. సో ఈ మార్గదర్శకాల్లో రైతు భరోసా పథకం కింద పంటల పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు 12,000కు పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఎలక్షన్స్ ముందు చెప్పింది ఏంటి, 15,000 ఇస్తామని చెప్పిండ్రు. వాస్తవానికి ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 6 గ్యారంటీల్లో కూడా పేర్కొంది అంటూ కూడా మనం చూస్తున్నాం. భూభారతి ధరణి పోర్టల్లో నమోదై వ్యవసాయ యోగ్యమైన భూమి పట్టాదారులకు మాత్రమే రైతు భరోసా సహాయం అందజేస్తారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు రైతు భరోసా నుంచి తొలగింపు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులు. గతంలో మాదిరిగానే డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాలో జమ అంటూ మనం వార్త చూస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనే దానికి సంబంధించి చూస్తే మనం చూడకూడదు అనుకుంటున్నాము, ఇటువంటి వార్తలు వినకూడదు అనుకుంటున్నాం. కానీ ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి. మరో రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దిగుబడులు రాక అప్పుల భారం మోయలేక. వరంగల్ జిల్లాలో వెంకన్న అనే రైతుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. కేవలం 24 ఏళ్ళ యువ రైతు మరణం చెందిన వార్త నిజంగా ఆందోళన కలిగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే మనం ఫ్రంట్ పేజ్లో కూడా ఇటువంటి వార్త చూసినా యూరియా కోసం రైతుల బారులు అంటూ మరో చోట కూడా యాసంగి సీజన్లో తప్పని తిప్పలు అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. పెద్ద బంగార కోఆపరేటివ్ రైతు బజార్ ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అనేక చోట్ల ఇవే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇంకోవైపు చూస్తే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ పెడితే భరోసా కట్ అంటూ మనకి ఇంకో న్యూస్ కనిపిస్తుంది. ప్లాంట్ ఏర్పాటు చేసే స్థలాలకు నాలా కన్వర్షన్, ప్లాంట్లకు ఎకరం లీజు ధర కేవలం 1,00,000, కార్పొరేట్కు అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ పాలసీ అంటూ కూడా చూస్తున్నాం. రైతులకు సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ పాలసీస్ ఉండాలి, కానీ దానికి విరుద్ధంగా కార్పొరేట్స్కి అనుకూలంగా మాత్రమే నిబంధనలు కనిపిస్తున్న సిచ్యువేషన్ తెలంగాణలో నెలకొంది. ఇంకోవైపు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి అంటూ ఏనుగలలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు కలిసి ఆందోళన చేసిన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే నిరసనలు తెలుపుతా ఉన్నారు. రకరకాలుగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయండి అని చెప్పేసి సిరిసిల్లలోని 32వ వార్డులో 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి అంటూ మన ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. అట్లా ముగ్గు వేసి నిరసన తెలుపుతున్న వృద్ధులు, స్థానికులు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళ మీద కక్ష కడుతుంది ప్రభుత్వం. అనేక సందర్భాల్లో మనం గమనిస్తున్నాం. అయితే ఈ ప్రతి సందర్భాన్ని కూడా తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఎంత ఇబ్బంది పెట్టినా భయపడే ప్రసక్తే లేదంటూ కూడా ప్రభుత్వం ఎంతెంత ఇబ్బంది పెడుతుందో ప్రజల నుంచి కూడా అదే స్థాయిలో ఒక వ్యతిరేకత, ఒక తిరుగుబాటు, ఒక మొండితనం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది తెలంగాణ ప్రజల్లో. దానికి సంబంధించి నిదర్శనంగా మనం ఈ వార్తని గమనించవచ్చు. ఎందుకంటే ఈ 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తా అని చెప్పేసి అడిగింది. ఇంకొక హామీకి సంబంధించి కూడా ఏ సందర్భం దొరికినా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీని అమలు చేయండి అని ప్రజలు సూటిగా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంక్రాంతి ముగ్గుల పోటీలో మహిళల వినూత్న నిరసన అంటూ ఇక్కడ కనిపిస్తుంది మనకి. సిరిసిల్లలో సర్కార్పై వ్యతిరేకత అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మన్నెంపల్లి కెనాల్కు మళ్ళీ గండి అంటూ మనం వార్త కనిపిస్తున్నాం. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి D4 కెనాల్కు గండిపడడంతో గ్రామంలోని దళిత కాలనీలోకి భారీగా చేరుకున్న నీరు జలమయమైన రోడ్స్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. జల దిగ్బంధంలో ఎస్సీ కాలనీ ఉంది. ఇండ్లలోకి నీళ్లు తడిసిపోయింది. సామాగ్రి అంతా కూడా పండగ పూట కన్నీటి వేద అంటూ కూడా మనం వార్త చూడొచ్చు. గతంలో 4 సార్లు తెగినా కూడా తూతు మంత్రంగా మరమ్మతులు. సో ఈ నేపథ్యంలో మన్నెంపల్లి వాసులంతా కూడా మండిపడుతున్న వార్త కనిపిస్తుంది. సో ఇట్లా కెనాల్కు గండిపడి మొత్తం నీళ్లు రావడంతో తిండి లేక ఏం లేక ప్రజలంతా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి సంబంధించి రెస్పాన్సెస్ మనం ఇక్కడ చూస్తున్నాం. భయంగా గడుపుతున్నాం అంటూ మన్నపల్లి నుంచి సుమలత అనే ఒక మహిళ మాట్లాడిన వార్త చూస్తున్నాం. నీళ్ళు వచ్చి ముంచేసినాయని చెప్పేసి ఇంకొక
సదయ్య గౌడ్ అనే వ్యక్తి మాట్లాడిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎన్నిసార్లు జరిగినా అప్పటి మందం సమస్య పరిష్కరించి వదిలేస్తున్నారు. పొద్దున్నే నీళ్లు రావడంతో ఇంట్లో సామాన్లన్నీ తడిచిపోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి మాకు మరోసారి సమస్య రాకుండా చూడాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన సిచ్యువేషన్. ఇంకోవైపు పండగ పూట ఇబ్బంది పడుతున్నామంటూ మేడి అంజయ్య మన్నెంపల్లికి సంబంధించి మాజీ సర్పంచ్ మాట్లాడిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా మిగతా అప్డేట్స్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది అని అంటే రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్లో వలసల పంచాయతీ అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు నామినేటెడ్ పదవి అంటూ కూడా మనకి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. పాత కొత్త నేతల మధ్య పోరు, చేరగానే నామినేటెడ్ పోస్టులు, పాత నేతలకు మొండి చెయ్యి, చైర్మన్ పదవుల్లో తప్పని నిరాశ, ముఖ్య నేత తెరవనిక రాజకీయం, భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు, అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు కూడా అంతర్గత పోరు అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ పార్టీ సిద్ధాంతాలకు పార్టీ స్ఫూర్తికి దెబ్బ గండి కొట్టే విధంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ఎప్పుడు కూడా పట్టించుకొని వైఖరి ఇదే కాంగ్రెస్ విధానం అంటూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకోవైపు చూసుకుంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటారు. సంవిధాన్ బచావో ర్యాలీ చేస్తానని రాహుల్ గాంధీ అంటున్నారు. దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తి అనేది కేవలం మాటల్లో మాత్రమే ఉందా కాంగ్రెస్ పార్టీకి అని దేశవ్యాప్తంగా కూడా అంత క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఉల్లంఘిస్తామంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎక్స్ వేదికగా రాహుల్ను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి నెలకొంది, నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దీనికి సంబంధించి చూస్తే మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ విల్ జాయినింగ్ ఆఫ్టర్ సంక్రాంతి అంటూ ఈ ఇష్టం వచ్చినట్టు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. పైకి నిజంగా వాస్తవానికి జరిగేది ఒకటి ఉంటుంది, కానీ కాంగ్రెస్ నేతలు చెప్పుకునేది మరొకటి ఉండేది, ప్రచారం చేసుకునేది మరో విధంగా ఉండే సిచ్యువేషనే ఎవ్రీడే మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఈ సంవిధాన్ బచావోకి సంబంధించి సంవిధాన్ బచావో ర్యాలీపై రాహుల్ గాంధీ ఇన్ హైదరాబాద్ అంటూ మనం చూస్తున్నాం. అంటే సేవ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పేసి. పీసీసీ ప్రెసిడెంట్ సేస్ కాంగ్రెస్ విల్ ఫ్లోట్ ద సేమ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్. వాట్ ఏ గ్రేట్ వే టు సేవ్ కాన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీజీ అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్ చేసిన వార్త మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు మనం మిగతా వార్తలు ఒకసారి గమనించినట్లయితే భువనగిరికి నిన్న కరీంనగర్లో జరిగిన సంఘటనకు సంబంధించి నిజంగా ప్రజలను మోసం చేసి ఏ పార్టీ గుర్తు మీద గెలిచి ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, ఏ పార్టీలో ఉన్నారని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల మీడియా ఏం రాస్తుంది, ఏం మాట్లాడుతుంది అని అంటే మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ అంటూ కూడా వాళ్ళ అనుకూల మీడియా వెలుగు దినపత్రికలో మాట్లాడిన సిచ్యువేషన్ రాసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ అంట పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ అంటూ రాసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై బూతు పురాణం దాడికి యత్నం అంటూ కూడా రాసుకున్నారు. ఎక్కడ చూసినా కూడా అన్ని అబద్ధాలు చెప్పుకొని అబద్ధాలు ప్రచారం చేసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. కేవలం తమ అనుకూల మీడియాని పెట్టుకున్నంత మాత్రాన అబద్ధాలన్నీ కూడా నిజాలు అయిపోతాయనే ఒక భ్రమలో అంత కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో నిన్న భువనగిరి నిర్బంధానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనం ఇక్కడ ఒకసారి చూస్తున్నాం. భువనగిరి నిర్బంధం అంటూ భువనగిరిలో బీఆర్ఎస్ ధర్నా చేయాలనుకున్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ కూడా మనం ఇక్కడ కంచె ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కంప్లీట్గా కంచె ఏర్పాటు చేసిండ్రు. ధర్నా చేస్తున్న నాయకులు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఇతర పార్టీ నాయకుల ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కూడా చూస్తున్నాం. ముందస్తు అరెస్టులు కూడా అనేక చోట్ల జరిగినాయి. నల్గొండలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిండు. నార్కట్పల్లిలో చిరుమర్తి లింగయ్యను గృహ నిర్బంధం చేసిండు. యాదగిరిగుట్టలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. యాదాద్రి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ బీఆర్ఎస్ నాయకుల ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అంటే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం చెప్పినట్టుగానే అందరూ వినాలి, నిరసన తెలపొద్దు, ఏం చేసినా ప్రశ్నించొద్దు, హామీలు అమలు చేయకపోయినా అడగొద్దు అనే వైఖరి మాత్రమే కనిపిస్తుంది ప్రభుత్వానికి సంబంధించి. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇంకోవైపు తోపులాటలో కాలికి గాయమైతే బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది.
అంటే ఇంత నిర్బంధంగా ఉండాల్సిన అవసరం ఉందా నిజంగా ప్రభుత్వానికి అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకు ఇంత మొండిగా వెళ్తున్నారు? ఎందుకు ఇంత మొండి వైఖరి అవలంబిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే పనులు చేసి దానికి సంబంధించి మాట్లాడొచ్చు కానీ ఎందుకు ఇంత కక్షపూరితంగా ఒక ఫ్రిక్షన్ వాతావరణం జనరేట్ చేస్తుంది ప్రభుత్వం అనేది క్వశ్చన్ వస్తుంది. హామీల అమలును ప్రశ్నిస్తే దాడులా అంటూ కూడా మనకి ఇంకో దగ్గర వార్త కనిపిస్తుంది. దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించాము అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన కామెంట్ కనిపిస్తుంది. నిరసన తెలిపేందుకు వెళ్తుండగా జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. సో గట్కేసరి పోలీసుల నిర్బంధంలో ఉన్న జగదీష్ రెడ్డి ఇతర నేతలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఏం చేసినా కూడా ఎట్లా చేసినా కూడా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించొద్దు, ప్రజలకి మంచి చేయమని చెప్పి అడగొద్దు. ప్రజలు కూడా 6 గ్యారెంటీల అమలు కోసం ఎవరు క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతాము, నిర్బంధిస్తాము, బెదిరిస్తాము, భౌతిక దాడులకు దిగుతాము. పార్టీలకు సంబంధించి పార్టీల తరపున ప్రజల కోసం ప్రశ్నిస్తే పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాము అన్నట్టుగానే ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ కాంగ్రెస్ నేతల వైఖరి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది.